నమస్తే, నేను విజయారెడ్డి. దానం నాగేందర్ విషయంలో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళు చూసిర్రు. దాని తర్వాత దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితిలో కూడా ఇలా ప్రజలు ఉన్నారు. ఏకంగా ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే, కొంత స్పీకర్ అనే పదవి ఎంతో గౌరవప్రదమైన ఉన్నతమైన సీట్లో కూర్చున్న వ్యక్తి స్పీకర్ గురించి, ఆ స్పీకర్ పదవి గురించి ఒక్క మాట ఏదన్నా మాట్లాడాలంటే కూడా వెనక ముందాడతారు, అంత గౌరవంగా మాట్లాడతారు. అట్లాంటిది ఈరోజు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయము ఎంత ఘోరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇలా స్పీకర్ పదవే నవ్వుల పాలయ్యిందా అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అరే బాజాప్తా ఇది ఓపెన్గా ఉన్న విషయం కదా, దాంట్లో మనం ఏందో లాజిక్లు ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఇవేమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొత్తం కుల్ల కళ్ళ ముందు కనబడుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పార్టీ మారడం ఒక్కటేనా? సరే, అంతవరకే అయితే మేము కప్పుకున్నది ఆ కండవాలు కాదు, కాంగ్రెస్ కండవా కాదు, గుడి కండవా, మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాము, ఏదో కాకమ్మ కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఈ కబుర్లు చెప్పే అర్హత, లాజిక్లు మాట్లాడే రైట్స్ ఇవన్నీ దానం నాగేందర్కు ఉన్నాయా? నాకు ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా పోటీ చేసే రైట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా, మరి ఓపెన్గా చెప్పొచ్చు కదా, ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కానీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అనేసి మరి ఓపెన్గా చెప్పు. నిన్న నన్ను ఓరియంటేషన్కి పిలిచిరా అని మాట్లాడుతున్నాడు. నిజంగా మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే గతంలో మీరు వాళ్ళు పిలిస్తేనే పోయిర్రా? ఇప్పుడు కేసీఆర్ జన్మదిన వేడుకల్ని భవన్ ముందు చూస్తే అర్థమయ్యేది, ఎవరి హంగామా ఉండేది, పెద్ద పెద్ద ఫ్లెక్సీలతోటి దానం నాగేందర్దే కదా. మరి ఆ రోజు భవన్ నుంచి కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళు పిలిస్తేనే పోయి సంబరాలు చేసిండ్రా? ఆ రోజు వీళ్ళు పిలిస్తేనే బీఆర్ఎస్ భవన్కి పోయిందా? మరి ఈరోజు నన్ను ఎందుకు విలువలేదు, మరి వాళ్ళు నమ్మిరా నేను బీఆర్ఎస్లో ఉన్నానని నన్ను ఓరియంటేషన్కి విలువలేదంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉంటే ఓరియంటేషన్కి పోయే బాధ్యత నీదే కదా. సరే, ఇదంతా అవసరం లేదు. నిజంగా దానం నాగేందర్ అనే వ్యక్తి, నేను మాట్లాడుతున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడుతున్న మాటే చెప్తున్నాను. నిజంగా ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పగలుగుతాడా? చెప్పలేరు. ఏమైనా ఈరోజు టెక్నికల్ విషయాలు చెప్పి తప్పించుకుంటున్నానంటుగా నాకు చట్టాలు తెలుసు అంటే ఇంకా దయచేసి మీరు అట్లా మాట్లాడకూర్రు, ఇంకా పలచనైపోతారు. మీరు మాట్లాడే మాటల్లో అక్కడ స్పీకర్ పదవిని ఇంకా మీరు దిగజారుస్తున్నారు. మాకు చట్టాలు తెలుసు, మాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇలా ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నారా? మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు పువ్వులు పెడుతున్నారా? చెవుల్లో పెడుతున్నారా? ఎంత సిగ్గుమాలినతనంగా, ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారా అనేసి ప్రజలు ముఖాన ఉమ్మేస్తున్నారు. ముఖ్యంగా పర్టికులర్గా ఆ ఎమ్మెల్యే విషయం గురించి మాట్లాడాలంటే ఇంకా మీరికెళ్ళి నన్ను బీఆర్ఎస్ బీజేపీ ఏకమై నన్ను ఓడగొట్టిరని మాట్లాడుతున్నారు. దేని నుంచి పోటీ చేసిండ్రు? సికింద్రాబాద్ ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేసిరు? వాళ్ళ నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడేసి తప్పుకున్నారు కదా. ఏ పార్టీల ఎమ్మెల్యేగా గెలిచి ఏ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిరు? జనాలు అయితే మర్చిపోలేదు కదా. సరే, మీ రాజకీయాలు పక్కన పెడదాం. స్పీకర్కి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని తీర్పిచ్చింది కదా. నిజంగా చెప్పాలంటే ఆయనకంటూ మనసుంటే ఈ రాత్రి ఆయనకు నిద్ర పట్టదు నాకు తెలిసి. అరే నేను ఇట్లాంటి అబద్ధం చెప్పినా, ఇట్లాంటి తప్పు నేను చెయ్యకుండా ఉండాల్సిందేమో అని నిజంగా ఆయనకు మనసు అంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాడు. ఆయనకంటూ నిజంగా మనస్సాక్షి ఉంటే తెలియదా నిజంగా ఇవాళ. అందుకే స్పీకర్ పదవి అనేది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు ఎంచుకునే చాయిస్ కాకుండా, ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిలకు ఏ విధంగా ఉంటుందో ఈ స్పీకర్ పదవి కూడా అట్లనే ఉంటే మంచిగా ఉంటుందేమో. ఏ పార్టీ అయినా పర్వాలేదు. అది ఈ తప్పిదాలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జరిగినా తప్పే, బీజేపీలో ఉన్నప్పుడు జరిగిన తప్పే,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన తప్పే. ఆ రోజు వాళ్ళు ఎంత చెప్పినా కూడా బీఆర్ఎస్లో చేసింది కూడా తప్పే కదా. ఆ రోజు మా ఎమ్మెల్యేలను తీసుకోలేదా అనేసి వీళ్ళు పదే పదే మాట్లాడుతున్న మాటలకి ఈరోజు వీళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం కూడా ఈరోజు ఒక అవకాశంగా కనిపిస్తలేదా? దానం నాగేందర్ మాట్లాడుతున్నారు కదా, ఎట్లిచ్చిర్రు సబితా ఇందారెడ్డికి మంత్రి పదవి ఎట్లిచ్చిర్రు, తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎట్లిచ్చిర్రు అంటే ఆ క్వశ్చన్ మీరు పార్టీలో ఉన్నప్పుడే అడగాల్సి ఉంటుంది, నిలదీయాల్సి ఉంటుంది కదా. మీరు కూడా అప్పుడే కదా పోయింది. మరి విలువలు ఉన్న వాళ్ళు మీరెందుకు పోయిర్రు? ఇవాళ మీరు కొత్తగా అక్కడి నుంచి రాలే కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోవడం అనేది మీకు సర్వసాధారణంగా అలవాటైన విషయమే కదా. సో ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఎంత కూనీ చేయబడ్డది, ఈరోజు ఎంత చీకటి రోజు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా బీఆర్ఎస్ చేసిందా, ఇది బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందనే కాదు, ఒక స్పీకరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అని అంటే నిజంగా ఇంతకు మించిన ఇంక న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇవాళ న్యాయ వ్యవస్థల మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది. ఇలా స్పీకర్ వ్యవస్థలో కూడా నమ్మకం లేకుండా దిగజార్చుకున్న పరిస్థితి కనపడుతుంది అని అంటే ఇవాళ ప్రజలు నిజంగా చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఇంత ఘోరంగా బాజాప్తా రెడ్ హ్యాండెడ్గా కళ్ళ ముందు కనబడుతున్నా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ అనర్హత పిటిషన్ కొట్టివేయడం అంటే మరి ఇంకా ఎంత సాహసం అనుకోవాలంటే ఇక్కడ ఓట్లేసిన ప్రజల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, కనీసం ఆఖరికి మీ రాహుల్ గాంధీ మీద కూడా గౌరవం లేదు. ఆయన యాంటీ డిఫెక్షన్ లా తీసుకొస్తుంటే ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని పాపం చెప్పుల అరిగేలా తిరుగుతుంటే ఇలా పూర్తిగా ఇవాళ స్పీకర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, నిట్ట నిలువున కూడా ఇవాళ రాహుల్ గాంధీ మాటను కూడా మీరు ఖాతరు చేసిరు. ముక్కుతా మూలుగుతా 3 రాష్ట్రాల్లో ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి చర్యల వల్ల ఎట్లాగో పక్కనున్న ఇక కర్ణాటక దొబ్బే అవకాశం ఉంది. ఇక మిగతా దాని సంగతి ఎందుకు తెలుసు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సంగతి ఎందుకు తెలుసు. ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రజలు రానున్న రోజుల్లో ఏ రకంగా చీత్కరించుకొని తరిమి కొడతారన్న విషయానికి పెద్దగా దూరం అయితే ఏం లేదు.